విశ్వాసమున కర్తయు దాన్ని కొనసాగించే అధిపతి అయిన యేసు క్రీస్తు ప్రభువే మన విశ్వాసమును పొదును పెట్టి, మన విశ్వాసమును బట్టి మన జీవితములో విస్మయపడచ్చు అద్భుతములు జరిగించును గాక. ఆమేన్. అందరికీ మరణాత. దేవుని బిడ్డలారా, ఈవేళ మన ధ్యానాంశం ధైర్యం, సాహసం, తెగింపు. ఈ యొక్క పర్వదినమున ధైర్యమునకు, సాహసమునకు, తెగింపుకు వ్యతిరేక పదమే అధైర్యము, ఉత్సాహ భంగము, గుండె దడ. ఇంగ్లీష్ భాషలో కరేజ్ అనగా గుండె ధైర్యం, గుండె నిబ్బరం, సాహసం, తెగింపు, కరేజ్, ధైర్యం. డిస్కరేజ్, డిస్ అంటే నీరు, నీరు అనగా నీరు పోయుట. ధైర్యానికి, ఉత్సాహానికి, సాహసానికి నీరు పోసినప్పుడు కలిగేదే నిరుత్సాహము. చూడండి, నీరు అనగా నీరు పోయబడిన స్థితి అనగా నిరాశ. ఆశ మీద నీరు పోస్తే ఏమవుద్ది? నిరాశ. ఉత్సాహం మీద నీరు పోస్తే ఏమవుద్ది? నిరుత్సాహం. లేక దయారసం మీద నీరు పోస్తే నీరసం. నిరాకరణ, నిరాధరణ. అంటే నీరు పోయుట. ఉత్సాహానికి నీరు పోస్తే చల్లారిపోదు ఉత్సాహం, నిరుత్సాహం అవుద్ది. ఆశ మీద నీరు పోస్తే నిరాశ అవుద్ది. అలాగే ఆశ మీద, రసం మీద నీరు పోస్తే నీరసం అవుద్ది. ఊత అనగా ఆధారం, ఆసరా. ఉత్సాహ అనగా ఊట. ఎండిన బావిలోనికి ఊట వచ్చినప్పుడు బావి ఏమవుద్ది? నీరుతో ఊరుద్ది. కాబట్టి ఇక్కడ మనము స్తుతి చేయ ప్రయత్నించిన ఎక్కడ లేనట్టు శ్రమలు ముక్కలైపోతాయి. కాబట్టి స్తుతి చేయ రండి రండి సోదరులారా, స్తుతి చేయ రండి రండి. స్మృతుల వెనుక స్తుతులు చేయ, స్తుతి కృతజ్ఞత ఊరును. స్మృతుల వెనుక స్తుతులు చేస్తే మనలో ఏం ఊరుద్దంట? కృతజ్ఞత ఊరును. అప్పుడు మతి కడకు మోక్షంబు తట్టు మనం చూస్తే మనము మోక్షములోనికి వెళ్ళగలం. కాబట్టి ఊత అంటే ఊట. ఈవేళ నీరు లేక బావులు ఎండిపోతున్నాయి. ఆ బావుల్లోనికి మెల్లగా ఒక్కొక్క బొట్టు ఊట వస్తే వెంటనే ఎండిపోయిన బావి ఏమవుద్ది? నీళ్లతో నిండుద్ది. కాబట్టి ఉదాహరణకి నిప్పు మనం చూస్తాం. కాలుతుందా? ఈ నిప్పు మీద పట్టుకో, ఈ నిప్పు మీద కొంచెం ఊత అంటే గాలి విసిరామనుకోండి, ఆ నిప్పు ఏమవుద్ది? రగులుకుంటుంది అన్నమాట. చూడండి, ఊత అంటే మనం దానికి ఊతిస్తే, ప్రోత్సాహం ఇస్తే నిప్పు ఏమవుద్ది? రగులుకుంటుంది. అలా కాకుండా నీరు, నిరుత్సాహం, నీరసం, నిస్తాలి, నీరు మనసు రగులుతూ ఉన్నప్పుడు నీరు పోసామనుకోండి, వెంటనే ఏమైపోద్ది? ఆరిపోద్ది. నీరు, నిరుత్సాహం, నీరసం, నిస్తాలి, నిస్సత్తువ
అంటే ఏం చేస్తున్నాం? మన మనస్సు మీద నీరు పోస్తున్నాం. నీరు పోస్తే ఏమైపోద్ది? రగిలే బొగ్గు ఆరిపోయింది. పిల్లల మనస్సులు సెలవు దినాల్లో ఉన్నాయి. వారి మనస్సులు సురోమంటూ ఉంటాయి. వారి మనస్సుల మీద నీరు పోద్దామా, ఊతనిద్దామా? చెప్పండి. ఊతనివ్వాలి. మరి మొన్న పరిస్థితి చూస్తే ఆదివారం పిల్లలు నీట్ ఎగ్జామ్ రాశాడు. వారు నీట్గా సిద్ధపడి వెళ్ళారు నీట్ ఎగ్జామ్కి. ఆ నీట్ ఎగ్జామ్ మీ పిల్లలు కూడా చాలామంది రాస్తుంటారు. అడిగిన ప్రశ్నలు చూస్తే అక్కడే నీరసం వచ్చేసిందంట వాళ్ళకి. అన్ని అడ్డదిడ్డమైన ప్రశ్నలు, వారికి తెలియని ప్రశ్నలు, కొత్త కొత్త ప్రశ్నలు వేశారంట. పాపం పిల్లలందరూ వైరాగ్యానికి, విచారానికి లోనైపోయారు. ఒక మాస్టర్ గారు చెప్తున్నారు, వారి బిడ్డ అంటే ఎగ్జామ్ రాసి అబ్బాయి 2 ఏళ్ళు సిద్ధపడ్డాడంట నీట్ కోసం. ఆ పేపర్ అంతా గలిబిలయ్యేటప్పటికే పరీక్ష నుండి వచ్చి మంచం ఎక్కి సోమవారం సాయంకాలం దాకా ఏమి తినలేదంటే ఏం తాగలేదంట. అంటే ఆ బిడ్డకి ఏం వచ్చేసింది? నిరాశ, నిస్పృహ. ఇంకా స్పృహ లేదు, ఉత్సాహం లేదు, ఆందోళన. వాళ్ళ నాన్నగారు వెళ్ళి కోపడి తిడితే ఒక ముద్ద తిన్నాడంట, తెప్పరిల్లాడంట. ప్రతి బిడ్డ పరిస్థితి అలాగే. కాబట్టి ప్రభుత్వం మతి లేక పిల్లల్ని తెకమక చేయటానికి గడ్డు ప్రశ్నలు వేసి పిల్లల్ని భయాందోళనకు గురి చేసినప్పుడు పిల్లలైన వారు పాపం యవ్వన వయసులో, తెలిసి తెలియని వయసులో ఏమైపోతూ ఉన్నారు? నిరాశపడిపోతూ ఉన్నారు. కాబట్టి నిరాశ మనలాంటి వారికే కాదు, కాసేపట్లో మనం చూస్తాం. నిరాశ, నిస్పృహ పెద్ద పెద్ద భక్తులకే బైబిల్లో కలిగింది. కాసేపు అయిన తర్వాత చూస్తారు, మోషే నిరాశపడ్డాడు, ఏలియా నిరాశపడ్డాడు, దావీదు నిరాశపడ్డాడు. కాబట్టి వారు నిరాశపడి నీరసం నుండిపోలా. వారు ఏం చేశారు? నూతన ఉత్సాహం పొందుకొని మరలా ముందుకు వెళ్ళాడు. దేవుని బిడ్డలారా, పౌలు గారు కూడా అనేక సార్లు నిరాశను ఊబిలోనికి వెళ్ళిపోయాడు. పౌలు గారు అంటారు 2 కొరింథీ పత్రిక 4వ అధ్యాయం 8వ వచనం. 2 కొరింథీ 4:8. మా చుట్టూ కష్టాలు ఉన్నాయి, కానీ మేము ఆ కష్టాలకు నలిగిపోలేదు. మా చుట్టూ కష్టాలు ఉన్నాయి, కానీ ఆ కష్టాలకు మేము నలిగిపోలేదు. మాకు అవమానాలు కలిగాయి, కానీ మేము వాటి వల్ల దిగులు పడలేదు. ఏం చెప్పండి? మాకు అవమానములు కలిగాయి, వాటి వలన మేము దిగులు పడలేదు. మేము హింసింపబడుతున్నాము, కానీ మేము దిక్కులేని వారము కాము. మేము క్రింద పడ్డాము, కానీ నశించిపోలేదు. చూసారా? అందుకే దైవజనులు రాస్తారు, అందరం కలిసి పాడుకుందాం దేవుని మహిమార్థమై. నిన్ను ఓడించిన నిఖిల పాపములను ఇంకోసారి అన్ని ఆటంకములు అవలీలగా దాటి ఆవలకు చేరెదవు తెలుసునా. అడ్డురారెవరును తెలుసునా. హాయిగా తెలుసునా. పౌలు గారు అంటారు, మేము అపాయములో ఉన్నను ఉపాయం లేని వారము కాము. మేము పడద్రోయబడినను కృంగిపోయిన వారము కాము. అదే మాట క్రైస్తవ సంఘమునకు దైవజనులు అభయంగా ఇస్తారు. నిన్ను ఏ పాపాలు ఓడించాయో ఆ పాపాలు బట్టి నీవు ఓడిపోవు.
నిన్ను ఓడించిన నిఖిల పాపములను నీవే ఓడింతువు తెలుసునా. చెప్పండి, మనం పాపముల ద్వారా, శోధనల ద్వారా, ఇబ్బందుల ద్వారా ఓడింపబడదామా, ఓడిద్దామా? ఆలోచించండి. నిఖిల పాపములు నీవే ఓడింతువు, అన్ని ఆటంకములు అవలేలగా దాటి ఆవులకు చెడుదు. గమనించండి. కాసేపైన తర్వాత నిరాశ, నిస్పృహ గురించిన ప్రశ్నావళి మీరు చూస్తారు. ఈ ప్రశ్నలకు మీ దగ్గర జవాబు అవును అంటే నిరాశలో ఉన్నట్టు. ఈ ప్రశ్నలకు అవును అనే జవాబు కాకపోతే మీ నిరాశలో లేనట్టే. కాసేపు ఓపిక పట్టండి. నిరాశ అనగా బ్రేక్, స్టాప్. జీవితంలో నిరాశ ఉన్నవారు బండిని ఏం చేస్తారు? ఆపేస్తారు. ఇక బండి సాగదు, బండి సాగనివ్వరు. గమనించండి. మీలో చాలామందికి స్కూటీ తోలటం వచ్చు, సైకిల్ నడిపించటం వచ్చు. సైకిల్ నడిపిస్తూ ఉన్నప్పుడు బ్యాలెన్స్ కుదురుద్ది. సైకిల్ బ్రేక్ వేసినప్పుడు ఏం చేయాలి? ఖచ్చితంగా కాలు కింద పెట్టి మనల్ని మనం కాపాడుకోవాలి, లేకపోతే డామ్ అని పడతాం. అలాగే జీవితం నడుస్తూ ఉన్నప్పుడు ఇబ్బంది ఉండదు. జీవితం ఆగిందనుకోండి, మరలా సాగించడానికి తల ప్రాణం తోక్కొస్తుంది. ఉదాహరణకి కరోనా వచ్చినప్పుడు ఎంతమంది మర్చిపోయాడో చేయొద్దండి ఒకసారి. అందరికి గుర్తుంది కరోనా అప్పుడు మన జీవితాలు ఆగాయా, సాగాయా? ఆగిపోయాయి. ఆ కరోనా ప్రపంచం మొత్తాన్ని ఏం చేసింది చెప్పండి? స్తంభింపజేసింది. రోడ్లు ఖాళీ అయిపోయాయి, దుకాణాలు మూతపడ్డాయి, ఆసుపత్రులు మూతపడ్డాయి. ఏ ఒక్క మనిషి కూడా ఇంటి గుమ్మం దాటలేకపోయాడు. అంత గొప్ప పని ఏం చేయగలిగింది? ఒక్క చిన్న కరోనా. కాబట్టి నిరాశ ఉన్నవారు జీవితంలో ఆగిపోతారు. జీవితంలో ప్రతి వారు ఏం చేయాలా? సాగాలా, ఆగకూడదు. జీవితంలో ఆగిన వారే నిరుత్సాహంలో ఉన్నట్టు, నిరాశలో ఉన్నట్టు. కాబట్టి జీవితానికి కుటుంబము, పిల్లలు, అలాగే భవిష్యత్తు, మన గురి, మన గమ్యం జీవితానికి ఏమొస్తుందంటే స్ప్రింగ్ లాగా ఒక పుష్ వస్తుంది అన్నమాట అండి. పోయిన వారం కాక అంతకుముందు వారం మనం ధ్యానం చేసాం. యాకోబు రాహేలును ప్రేమించాడు. రాహేలు కొరకు ఏం చేశాడు? వెట్టి చాకరీ చేశాడు. ఎంతకాలం? 14 సంవత్సరాలు. 14 సంవత్సరాలు ఎవడైనా వెట్టి చాకరీ చేయగలడా? 14 రోజులే చేయలేడు. కానీ రాహేలు మీద ఉన్న తన మమకారం తన జీవితానికి ఏమి ఇచ్చింది? ఒక పుష్, ఒక స్ప్రింగ్ యాక్షన్ ఇచ్చింది అన్నమాట అండి. అలాగే పిల్లలు, వారి భవిష్యత్తు, వారి జీవితం, అలాగే వారి పురోగతి, అలాగే మన్నన, ఘనత, ఆశయం అందుకోవటం, ఇవన్నీ మన జీవితాలకు ఏమొస్తాయి? ఒక ఊత ఇస్తాయి అన్నమాట. ఓట ఇలా చూసుకున్నా. ఉత్సాహం, ఉజ్జీవం, ఉద్రేకం, ఊత అన్నమాట అండి. దేవుని వాక్యం మనల్ని బలపరిచేది కానీ బలహీనపరిచేది కాదు. 27వ కీర్తన 14వ వచనం, దేవుని వాక్యం ధైర్యం తెచ్చుకోండి, బలం తెచ్చుకోండి అని పదే పదే మనల్ని ప్రోత్సాహపరుస్తున్నదన్నమాట అండి. 27వ కీర్తన 14వ వచనం, యెహోవా కొరకు కనిపెట్టుకొని ఉండు, ధైర్యము తెచ్చుకొని నీ హృదయమును నిబ్బరముగా ఉంచుకొనుము. యెహోవా కొరకు కనిపెట్టుకొని ఉండుము. దేవుని బిడ్డలారా, ధైర్యము తెచ్చుకోండి, హృదయమును నిబ్బరముగా ఉంచుకోండి.
ఎందుకంటే మీరు యెహోవా కొరకు ఏం చేయండి? కనిపెట్టుకోండి. కీర్తనలు 31:24 యెహోవా కొరకు కనిపెట్టు వారు, యెహోవా కొరకు కనిపెట్టు వారలారా, మీరందరూ మనస్సున ధైర్యము వహించి, గమనించండి, మీరందరూ మీ మనస్సున ధైర్యము వహించి నిబ్బరముగా నుండుడి. నిబ్బరముగా ఉండండి. ఏం చెప్పండి? మీ మనస్సున ధైర్యము వహించి ఎట్లా ఉండండి? ఎట్లా ఉండండి? నిబ్బరంగా ఉండండి. మన మనస్సు ధైర్యంగా ఉంటే మన శరీరం కూడా ఎలా ఉంటుంది? దృఢంగా ఉంటుంది అన్నమాట అండి. మన శరీరం, మన మనస్సు బలహీన పడితే మన శరీరం కూడా ఏమైపోద్ది? కృషించిపోద్ది. అందుకే భక్తులు అంటారు, ధైర్యంగా ఉండు, నిబ్బరంగా ఉండు, దేవుని బట్టి ధైర్యం తెచ్చుకో. దేవుని బిడ్డలారా, యెషయా గ్రంథం 26:3 ఎవని మనస్సు నీ మీద ఆనుకొనునో, ఎవని మనస్సు నీ మీద ఆనుకొనునో వానిని నీవు, దేవా వానిని నీవు పూర్ణ శాంతి గలవానిగా కాపాడు. పూర్ణ శాంతి గలవానిగా కాపాడుదువు. ఏలయనగా, ఎందుకనగా అతడు నీ యందు నీ యందు మనస్సుంచిన వాడు విశ్వాసముంచి ఉన్నాడు. విశ్వాసముంచి ఉన్నాడు. వినండి, ఎవరి మీదైతే విశ్వాసముంచుతామో వారి మీద మనం ఏం చేస్తాం? మనస్సుంచుతాం. ఎవరి మీద మనస్సుంచుతామో వారి మీద మనం ఏం చేస్తూ ఉన్నాం? విశ్వాసం ఉంచుతున్నాం. చక్కని ట్రాన్స్లేషన్ మీకోసం చదువుతాను, వీలుంటే రాసుకోండి. తన మనస్సును నీపై లగ్నం చేసిన వాడికి పూర్ణమైన శాంతిని అనుగ్రహిస్తావు. తన మనస్సును నీపై లగ్నం చేసిన వానికి నీవు పూర్ణమైన శాంతి అనుగ్రహిస్తావు. నీపై నమ్మకం ఉంచాడు కాబట్టి నీవు అలా చేస్తావు. ఏం చెప్పండి? నీవు అలా చేస్తావు. లగ్నం అనగా గట్టిగా పట్టుకొనుట, హత్తుకొనుట, ఆధారపడుట. ఎవని మనస్సు నీ మీద ఆనుకొనునో అని ఉంటుంది మన బైబిల్. ఇంకో బైబిల్ ఏం చెప్పుద్ది అంటే, బైబిల్ మాటలు నా సొంత మాటలు కాదు, ఇంకో ట్రాన్స్లేషన్ ఏం చెప్పుద్ది? తన మనస్సు నీపై లగ్నం చేసిన వానికి పూర్ణమైన శాంతి నీవు అనుగ్రహిస్తావు. ఇప్పుడు చెప్పండి, మన మనస్సు దేవుని మీద ఏమవ్వాలా? కేంద్రీకరింపడాలా, లగ్నం అవ్వాలా, అతుక్కుపోవాలా, గట్టిగా పట్టుకోవాలా. అందుకేగా రాస్తారు, అందరం కలిసి పాడుకుందాం ఒకసారి. వినరయ్యా వినరయ్యా మనసు యేసుని కథపై మనస్సు యేసుని కథపై లగ్నము చేసిన, అందరూ గట్టిగా వస్తారు, మాట్లాడట్లా, లగ్నం చేసిన, నిలబెట్టుకున్న, హత్తుకున్న, అంటించుకున్న మహిమా కలుగు నీకు. చెప్పండి, అనుభవము దొరుకు. మన మనస్సు దేవుని మీద లగ్నము చేసుకుంటే మహిమ కనబడు నీకు, అనుభవము దొరుకు. అనుభవం, దేవుని బిడ్డలారా, ఒక మంచి హితోక్తి మీకు చూపించాలని మనవి చేస్తున్నాను. భయము ద్వారము తట్టినప్పుడు అంటండి, విశ్వాసము తలుపు తెరవగా గుమ్మము యొద్ద ఎవరూ కనబడలేదంట. చూడండి, భయము ద్వారం తట్టిందంటండి. ఆ భయం అనే ద్వారాన్ని
విశ్వాసం తలుపు తీసిందా అంటండి. భయం అనే ద్వారానికి విశ్వాసము ద్వారం తెరిచినప్పుడు ఆ గుమ్మం యొద్ద ఎవరు లేరంట. అంటే భయం ఏమైపోయింది చెప్పండి? మాయమైపోయింది. భయాన్ని పడగొట్టగల శక్తి దేనికుంది? విశ్వాసం. అందుకే దైవజనులు రాస్తారు, భయపడరాదు క్రీస్తు విశ్వాసి, భయపడి దిగులు పడరాదు సుమి. భయపడుటెందుకు? బైబిల్ గ్రంథమున చెప్పండి నయమగు వాగ్దానములు కలవు. ఆ వాగ్దానములను మనం ఏం చేయాలండి? విశ్వసించినప్పుడు మనకు అభయం ఉంటుంది. మనకేం తొలగిపోద్ది చెప్పాలి గట్టిగా? భయము తొలగిపోద్ది. అద్భుతమైన దృష్టాంతం ఈవేళ చెప్పడానికి సమయం చాలదు. హిజ్కియా భక్తుడు అషూరు సన్హరీబు మీదకు వచ్చినప్పుడు హిజ్కియా దేవుని సన్నిధిలోనికి వెళ్ళి మొరపెట్టినప్పుడు దేవుడు సెలవిస్తారు. 2వ దినవృత్తాంతముల గ్రంథం 32:7 అందరూ తీసుకోండి దయచేసి. 2వ దినవృత్తాంతముల గ్రంథం 32:7. మీరు దిగులు పడకుడి, మీరు దిగులు పడకుడి, ధైర్యము విడువకుడి, ధైర్యము విడువకుడి. అష్షూరు రాజుకైనను, అషూరు రాజుకైనా, అతనితో కూడా ఉన్న సైన్యమంతటికైనను మీరు భయపడవద్దు, మీరు భయపడవద్దు, విస్మయమొందవద్దు. అతనికి కలిగి ఉన్న సహాయము కంటే ఎక్కువ సహాయము మనకు కలదు. అందరూ ఒక్కసారి ఈ మాట చెప్పాలని, కంటతా పెట్టాలని ప్రభు నామమున నేను మనవి చేస్తున్నాను. పోనీ చెప్పండి ఒకసారి, అందరు చదవండి దయచేసి. మీరు దిగులు పడకుడి, ధైర్యం విడువకుడి. అషూరు అనే చోట మిమ్మల్ని ఏం బాధ పెడుతుందో పెట్టుకోండి, మనసుతో చెప్పుకోండి. అతనితో కూడా ఉన్న సైన్యమంతటికైనను మీరు భయపడవద్దు. చెప్పండి, విస్మయమొద్దు. అతను కలిగి ఉన్న సహాయము కంటే ఏం చెప్పండి? ఎక్కువ సహాయం మనకు కలదు. చివరి మాట ఎంత బాగుంది చూడండి. అతనికి కలిగి ఉన్న సహాయము కంటే ఎక్కువ సహాయం మనకు కలదు. నా శత్రువులకున్న సహాయం కంటే ఎక్కువ సహాయం. అందుకే గారు రాశాడు, మన సైన్యమే ఎక్కువ మన శత్రువులా ఘన సైన్యము గన్నాను అని ఎలీషా తన సేవకు కొనికి చెప్పిన మాట మనసులోనికి తెచ్చు కొనినా ధైర్యము కలుగు. శత్రువులు గమనించండి, వారి సైన్యము కంటే మన సహాయమే చెప్పండి ఎక్కువ తక్కువ? ఎక్కువ. మనసులో పెట్టుకోండి. వినండి దేవుని బిడ్డలారా, ఈవేళ చాలా మంది పిల్లలు సాక్ష్యం చెప్పాడు. ఇంటర్ పాస్ అయ్యాం, 10th పాస్ అయ్యాం, మంచి మార్కులు. దేవునికి మహిమ కలుగును కాక. దేవుని బిడ్డలారా, యెహోషువ ఇలాగున మోషే గారి తర్వాత ఇశ్రాయేలు జనాంగాన్ని వాగ్దాన దేశానికి నడిపించవలసిన సమయాన్న దేవుడే పదే పదే యెహోషువతో అంటారు. చదువుకుందాం. ద్వితీయోపదేశకాండ గ్రంథం 31వ అధ్యాయం 6వ వచనం.
భయపడకుడి. వారిని చూచి దిగులు పడకుడి. కానానీయులైన వారిని చూచి మీరు దిగులు పడకుడి. నీతో కూడా వచ్చువాడు నీ దేవుడైన యెహోవాయే. గుర్తుపెట్టుకో, నీ దేవుడైన యెహోవాయే. ఆయన నిన్ను విడువడు, నిన్నెడబాయడు. ఎప్పటికీ నీ దేవుడు నిన్ను వదిలిపెట్టడు, నీకు దూరం అవడు. నీ దేవుడు నీకు ఎప్పుడు తోడై ఉంటారు. అందుచేత భయపడవద్దు, దిగులు పడవద్దు. అదే అయ్యగారు అన్నారు, భయపడరాదు క్రీస్తు విశ్వాసి, భయపడి దిగులు పడరాదు సుమీ. భయపడచ్చు కానీ ఏం పడకూడదంట చెప్పాలా? దిగులు పడకూడదు. కాబట్టి భయపడటంలో తప్పు లేదు, కానీ ఏం కలిగి ఉండకూడదు? దిగులు కలిగి ఉండకూడదు. మళ్ళా దేవుడు అంటారు యెహోషువ 1:9, నేను నీకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాను కదా, నిబ్బరము గలి ధైర్యముగా నుండుము, దిగులు పడకుము, జడియకుము. నీవు నడుచు మార్గమంతటిలో నీ దేవుడైన యెహోవా నీకు తోడైయుండును. యెషయా గ్రంథం 12:2, ఇదిగో నా రక్షణకు కారణభూతుడకు దేవుడు, నేను భయపడక ఆయనను నమ్ముకొనుచున్నాను. యెహోవాయే నాకు బలము, ఆయనే నా కీర్తనకాస్పదము, ఆయన నాకు రక్షణధారమాయెను. గుర్తుపెట్టుకోండి, నేను భయపడక యెహోవాను నమ్ముకొనుచున్నాను. యెహోవాయే నాకు బలము, ఆయనే నాకు కీర్తన, ఆయనే నాకు రక్షణాధారం. దేని బిడ్డలారా, యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనం, నిన్ను విడువను, నిన్ను ఎడబాయను, నిబ్బరము కలిగి ధైర్యముగా నుండుము, రైట్. వారికిచ్చిదనని. ఇప్పుడు దేవుడు నువ్వు దిగులు పడొద్దు, నీవు భయపడొద్దు అంటానికి తన ప్రమాణం, తన వాగ్దానం యెహోషువకు అందిస్తూ ఉన్నారు. చదువమ్మా. నేను వారి పితరులతో ప్రమాణము చేసి, నేను మీ పితరులతో ప్రమాణము చేసిన ఈ దేశమును, ఈ కానాను దేశమును నిశ్చయముగా, రైట్, నీవు ఈ ప్రజల స్వాధీనము నీవు చేస్తావు. దేవునికి మహిమ కలుగును గాక. నువ్వు ఈ జనాలకు స్వాధీనం చేస్తావు. నిజమే, ఒక అజానుబాహుడు, ఒక యోధుడు, ఒక వీరుడు, దేవుని చేత అభిషేకింపబడిన మోషే ముందు లేకపోతే యెహోషువ శిష్యుడు కృంగిపోయాడు, కుమిలిపోయాడు, దిగులు పడ్డాడు, ముందు కదలట్లా. ఇప్పుడు యెహోషువ కదలాలా, వెనకాల ఇశ్రాయేలీయుల వారిని కూడా కదిలించాలా అని దేవుడు అంటారు. నేను నీ పితరులకు ప్రమాణము చేసిన దేశాన్ని తప్పకుండా నీకు నేను చిక్కిచ్చి ఆ దేశాన్ని నీవు స్వాధీనం చేసుకుంటావు అని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు అన్నమాట అండి. దేని బిడ్డలారా, ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయం 14వ వచనం, క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానమును రైట్ పొందవలెనని గురి యొద్దకే పరిగెత్తుచున్నాను అంటారు. గురి యొద్దకు నేను పరిగెత్తుచున్నాను. అందరూ చెప్పండి, గురి యొద్దకు నేను పరిగెత్తుచున్నాను. అందుకే అయ్యగారు ఒక మంచి ప్రసంగం చేస్తారు, గురి, బరి, దరి, ఇట్లా. కాబట్టి పౌలు గారు అంటారు, గురి నేను కలిగి నేను బరిలో ఏం చేస్తున్నాను, పరిగెత్తుచున్నాను. పౌలు గారు గురి కలిగి ఆగిపోలా, గురి కలిగి సాగలా, గురి కలిగి ఏం చేస్తున్నాడు, ఆయన పరిగెడుతున్నాడు గురి చేరుకోవాలని. క్రీస్తు యేసు ప్రభు యొక్క ఉన్నత పిలుపును బట్టి
తాను పొందవలసిన బహుమానం పొందుకోవాలని గురి వద్దకు ఏం చేస్తున్నాడండి? పరిగెడుతున్నాడు. ఏంటి గురి? మత్తయి 25:23 చదువుకుందాం. అతని యజమానుడు బలా నమ్మకమైన మంచి దాసుడా, నీవు ఈ కొంచెములో నమ్మకముగా ఉండండి. పౌలు గారి గురి ఏంటంటే ప్రభు నన్ను మెచ్చుకోవాలా. ఏమని చెప్పండి గట్టిగా ఒకసారి. బలా నమ్మకమైన మంచి దాసుడా, భలే మంచి దాసుడా, భలే భలే. ప్రకటన 22:12 ఇదిగో త్వరగా వచ్చుచున్నాను, నేను త్వరగా వచ్చుచున్నాను. వాని క్రియ చొప్పున వాని క్రియల చొప్పున ప్రతి ఒక్కనికి ఇచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతం నా యొద్ద ఉన్నది. పౌలు గారు అంటారు, యేసుక్రీస్తు ప్రభు ఇచ్చు జీతాన్ని నేను అందుకోవాలని, ప్రభు ఇచ్చు మెప్పు నేను పుచ్చుకోవాలని గురి వద్దకు ఏం చేస్తున్నాను? నేను పరిగెడుతున్నాను. కాబట్టి పిల్లలారా, యవ్వనులారా, జీవితంలో మనం ఏం కలిగి ఉండాలి? గురి లేకపోతే మనకి దరి ఉండదు, బరి ఉండదు. మనం బర్రెలా తయారవుతాం. బర్రెకి గురి ఉండదు. నిరుత్సాహం తెలుసుకోవటానికి ప్రశ్నావళి. అదిగో చూసుకోండి, మన బ్రదర్ నిరాశ నిరుత్సాహముల స్వీయ పరీక్ష ప్రశ్నావళి. ఫోటో తీసుకోండి, ఇంటికి వెళ్ళి చూసుకోండి. దిగులున్నప్పుడల్లా మీకు ఉపయోగపడుతుంది. భద్రం చేసుకోండి. చాలా ఉపయోగకరమైన ఉపదేశం. 1 అటెండ్ బాబు. నా ప్రయత్నాలు ఇతరుల ద్వారా గుర్తింపబడలేదని, ప్రశంసింపబడలేదని నేను తరచుగా భావిస్తున్నా. అవును, నిరాశలో ఉన్నావు. లేదు, నిరాశలో లేవు. పరిస్థితి. నెక్స్ట్ పరిణామం. దేవుడు అంటారు, మనము మేలు చేయుట యందు విసుకక యుందుమో, మనము అలయక మేలు చేసితిమేని తగిన కాలమందు తగిన పంట కోతుము. పరిణామం. దిగులు పడకుండా మేలు చేస్తా ఉండు. నెక్స్ట్ ప్రమాణం. దేవుని వాగ్దానం. మీరు చేసిన కార్యమును మీరు పరిశుద్ధులకు ఉపచారము చేసి ఇంకనూ ఉపచారము చేయుచుండుట చేత తన నామమును బట్టి చూపిన ప్రేమను మరచుటకు దేవుడు చెప్పాలా? చెప్పండి, అన్యాయస్తుడు కాడు. నెక్స్ట్ ప్రశ్న. మన బ్రదర్, మన బావగారు, ఇతరులకు ఇచ్చుటకు నా వద్ద ఏమీ మిగలనట్లు నేను మానసికంగా లేదా ఆధ్యాత్మికంగా అలసిపోయి ఉన్నాను, కృంగిపోయి ఉన్నాను, ఆధ్యాత్మికంగా మానసికంగా. నెక్స్ట్ పరిణామం. ప్రభు అంటారు, ప్రయాసపడి భారం మోసుకుని వచ్చున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగచేతును. నెక్స్ట్ ప్రమాణం. మీరు చదవాలా? చదవండి గట్టిగా ఒకసారి. సొమ్మసిలిన వారికి బలమిచ్చువాడు ఆయనే, శక్తిహీనులకు బలాభివృద్ధి చేయువాడు. ఆమేన్. అవునా కాదా? ఆయనే. నెక్స్ట్ నేను నా వంతు ఎంత ప్రయత్నం చేస్తున్నప్పటికీ కూడా నేను విఫలమవుతున్నట్లు నాకు తరచుగా అనిపిస్తుంది. ఎంత ప్రయాసపడుతున్నా నేను ఓడిపోతున్నా, కానీ నేను నెగ్గలేకపోతున్నా. పరిస్థితి. దాని పరిణామం. చదవండి. నా శరీరం నా హృదయం క్షీణించిపోయినను దేవుడు నిత్యమో నా హృదయమునకు ఆశ్రయ దుర్గమును స్వాస్థ్యమునై ఉన్నాడు. ప్రమాణం. గట్టిగా చదవండి.
నెక్స్ట్, భక్తిహీనులు కూలిపోదురు. నెక్స్ట్ చదవండి. నేను ఒకప్పుడు ప్రయోజనాన్ని చేకూర్చిన రంగాలలో ఆనందం మరియు సంతృప్తి కనుగొనుటకు నేను ఒకప్పుడు నా రంగంలో నాకు ఆనందం సంతృప్తి కలిగేవి. ఇప్పుడు నేను పనిచేసే రంగంలో నాకు సంతృప్తి, నాకు ఆనందం కనబట్లా. పరిణామం. నీ రక్షణానందం మరలా పుట్టించుము, సమ్మతి గల మనస్సు కలుగ చేసి నన్ను దృఢపరచుము. నెక్స్ట్ మీరు చదివేసేయండి గట్టిగా. యెషయా 55:12 మీరు సంతోషముగా బయలుదేరుదురు, సమాధానం పొంది తోడుకొని పోబడుదురు. మీదుట పర్వతములను మెట్టలను సంగీతనాదము చెయ్యును, పొలములోని చెట్లన్నీ చప్పట్లు కొట్టును. నెక్స్ట్ నేను ఇతరులతో నన్ను నేను పోల్చుకున్నప్పుడు నేను తక్కువ లేదా వెనకబడి ఉన్నానని భావిస్తున్నా. ఇతరులతో మనం చేసే పని ఇది. పొద్దున్న లెగిస్తే ఏం చేస్తాం చెప్పండి అందరూ ఒకసారి. ఇతరులతో మనల్ని మనం వాళ్ళ ముఖం చూడ మన అద్దంలో చూసుకోనా, వారిని చూడ మళ్ళీ మనం చూసుకోనా. ఇతరులతో పెట్టండి, ఉంచండి. ఇతరులతో నేను పోల్చుకున్నప్పుడు నేను తక్కువ లేదా వెనుకబడి ఉన్నానని నా మనసు అనిపిస్తుంది. పరిణామం. ప్రతివాడును తాను చెయ్యి పనిని పరీక్షించి చూచుకున్నవారును అప్పుడు ఇతరులను బట్టి కాక తనను బట్టియే అతనికి అతిశయం కలుగును. ఇతరులను బట్టి కాదు అతిశయం. ఎవరిని బట్టి కలగాల? నేను మంచి పని చేశా చాలు, నాకు సంతృప్తి కలుగుతుంచాలి. ఎవరు పొగిడినా పొగడకపోయినా నాకు అనవసరం, వ్యర్థం. నెక్స్ట్ ప్రమాణం చదివేసేయండి మీరు. క్రీస్తు యేసును సృష్టింపబడిన వారం ఆయన చేసిన పని అయి ఉన్నాం. 6వది, నా క్లిష్ట మరియు ఆందోళన సమయాల యందు దేవుడు నన్ను చెయ్యి విడిచినట్లు లేక విడనాడినట్లు నాకు అనిపిస్తుంది. దేవుడు నన్ను వదిలేశాడా? దేవుడు నన్ను మరిచిపోయాడా? దేవుడు నన్ను విడనాడా? పరిణామం. భయపడకుడి, వాడిని చూచి దిగులు పడకుడి, నీతో కూడా వచ్చు వాడిని దేవుడిని యెహోవాయే. ఇందాక మనం చదువుకున్నాం, ఆయన నిన్ను విడువడు, నిన్ను ఎన్నడు ఎడబాయడు. నెక్స్ట్ యెషయా 54:10 పర్వతములు తొలగిపోయినను మెట్టలు తత్తరలినను నా కృప నిన్ను విడిచిపోదు, సమాధాన విషయమైన నా నిబంధన తొలగిపోదు అని నీ యందు జాలిపడి యెహోవా నీకు సెలవిచ్చుచున్నాడు. నెక్స్ట్ 7 నాకు దేవుని వాగ్దానాల కన్నా ప్రతికూల వ్యర్థ నిరాశతో కూడిన ఆలోచనలు లేక పరిణామములపైనే ఎక్కువ తలంపులు కలుగుతున్నాయి. నా తలంపులన్నీ ప్రతికూల వాతావరణం మీద, వ్యర్థమైన ఆలోచనల, నిరాశ మీద నాకు తలంపులు కలుగుతూ ఉన్నాయి. నెక్స్ట్ ఇది చాలా ముఖ్యమైనది. మెట్టుకు సహోదరులారా, ఏ యోగ్యతైనను మీ పెన్నులా సత్యమైన వాటి మీద, మాన్యమైన వాటి మీద, న్యాయమైన వాటి మీద, పవిత్రమైన వాటి మీద, రమ్యమైన వాటి మీద, ఖ్యాతి గల వాటి మీదనే మీ మనస్సును ఏం చేయండి? ధ్యానము చేసుకోండి. నీ మనస్సులో ఇవి ఏ రానివ్వండి, మిగతా వాటిని తొలగించి వేసుకోండి. ప్రమాణం. నెక్స్ట్
ఎవరి మనస్సు నీ మీద అనుకుని నీవు పూర్ణశాంతి గలవానిగా కాపాడు తెలియాలనగా అతడు నీ యందు విశ్వాసం ఉంచి ఉన్నాడు. 8వ నేను దేవునికి దూరముగా ఉన్నాను అనిపించుటను బట్టి గమనించండి, నాకు బైబిల్ చదవాలని కానీ ప్రార్థన చెయ్యాలని కానీ ఏ మాత్రం అనిపించట్లా. నీ గుండెలో గుబులుంటే బైబిల్ ఉండదు, ప్రార్థన ఉండదు. ఆలోచించు. ఫోటో తీసుకున్నారా? అనిపించిందా? దాని పరిణామం విరిగిన హృదయం గల వారికి యెహోవా ఆసన్నుడు, సమీపస్థుడు. నలిగిన మనస్సు గల వారిని ఆయన, అందుకే గారు రాసిన అందరం కలిసి పాడుకుందాం. విరిగిన మతి కాశ నీవే దొరలి పడిన కంటిన్యూ చేస్తుంది. యాకోబు 4:8 దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. పాపులారా, మీ చేతులను శుభ్రం చేసుకున్న దేవునస్కులారా, మీ హృదయములను పవిత్రపరచుకునుడి. నెక్స్ట్, నా బాధ్యతలను మరియు బాంధవ్యములను ఒకప్పుడు తీపిగా ఉన్నవి కానీ ఇప్పుడు అలాగున లేనందున త్రుంచుకోవాలి అనిపిస్తుంది. ఒకప్పుడు నా వారు తీపిగా ఉన్నారు, ఇప్పుడు సేదైపోయారు. నెక్స్ట్, వాగ్దానం చేస్తున్న వాడు నమ్మదగిన వాడు కనుక మన రక్షణ విషయమై మనం ఒప్పుకొనినది నిశ్చలంగా పట్టుకుందాం. మనం ఒప్పుకొనిన దానిని ఏం చేద్దాం? నిశ్చలముగా గట్టిగా, ఇందాక మీకు చెప్పాను, లగ్నము అంటే ఏంటండి? నిశ్చలంగా పట్టుకొనుట. నెక్స్ట్, కాగా నా ప్రియులారా, మీ ప్రయాసం ప్రభునందు వ్యర్థము కాదని అడిగి స్థిరులను, కదలని వారును ప్రభు కార్యాభివృద్ధి యందు ఎప్పటికీ ఏం కలిగి ఉండండి? ఆసక్తి కలిగి ఉండుడి. లాస్ట్, నా భారం నేనే భరిస్తాను కానీ ఇతరులతోనైనా లేక దేవునితోనైనా నేను చెప్పుకోవాలని నాకు అనిపించట్లేదు. చూసారా, గుండె గదిలో గుబులు పట్టేసుకుంది. ఇతరులతోనైనా దేవునితోనైనా నేను చెప్పుకోవాలని నాకు అనిపించట్లేదు. నెక్స్ట్, గలతీ 6:2 ఒకరి భారములు ఒకడు భరించి ఇలాగు క్రీస్తు నియమమును పూర్తిగా నెరవేర్చుడి. నెక్స్ట్, 1 Peter 5:7 ఆయన మిమ్మును గూర్చి చింతించుచున్నాడు కనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయండి. ఎందుకంటే ఆయన మీ గురించి చింతించుచున్నాడు. గమనించారా? ఆయన మీ గురించి చింతించున్నాడు కాబట్టి మీ చింత యావత్తు ఎవరి మీద వేయండి? 139వ కీర్తన 23వ వచనం. దేవా నన్ను పరిశోధించి నా హృదయమును తెలుసుకొనుము. నన్ను పరీక్షించి నా ఆలోచనలను తెలుసుకొనుము. ముగించేసుకుందాం. వినండి, దయచేసి వినండి. ఒకసారి అంటండి, దీని సారాంశం ఏంటంటే, మన చిక్కులు, సమస్యలు, బాధలు అన్నీ ప్రార్థన ద్వారా ఎవరి మీద మోపాలా? దేవుని మీద మోపాలా అన్నట్టుగా. వినండి, ముఖ్యమైన విషయం వినండి. ఒక ఆఫీసులో ఓ ఫోటోస్టాట్ మిషన్ ఉందంటండి, పని చేయట్లేదంట. ఈలోగా మెకానిక్కి ఫోన్ చేశారంట,
మెకానిక్ వచ్చాడంట, శుభ్రం చేశాడంట, బాగా పనిచేస్తుంది. అప్పుడు మెకానిక్ వినండి, దీంట్లో పాఠం ఉంది అన్నాడంట. ఏం సార్, ఈ చిన్న పని మీరు చేసుకోవచ్చు కదా సార్, మమ్మల్ని ఎందుకు సార్ పిలుస్తారు, మాకు డబ్బులు దండగా తుడిసి చేసుకుంటే అయిపోద్ది కదా సార్. ఈ ఓనర్కి ఆశ్చర్యం కలిగిందంట. ఏమయ్యా తుడిసి చేసుకోమంటున్నావు, బాగా అయిపోద్దా అంటున్నావు, అన్నీ చెప్పేస్తున్నావు, మరి మీకు డబ్బులు ఎట్టా? చిట్కాలు నువ్వు చెప్పేస్తుంటే మీకు డబ్బులు ఎట్లా? మీ రిపేర్ కంపెనీకి ఎట్లా డబ్బులు అంటే, సార్ మీకు తెలియదు సార్, మా బాస్, నీ బాస్ తెలుసా ఎట్లా చెప్తున్నావని, తుడిసేసుకుంటే బాగైపోద్ది, మమ్మల్ని పిలవబాకండి, అనవసరం, డబ్బులు అనవసరం అన్న సంగతి నీకు ఉద్యోగంలో పెట్టుకునే బాస్ తెలుసా? నా బాసే చెప్పాడు సార్ ఈ మాట. ఏందయ్యా ఏమి చెప్పాడు? సార్ మీరు గనక మిషన్ని పాడైందని గెలుక్కొని దాన్ని నట్టు బోల్ట్ ఇప్పతీస్తే మాకు ఎక్కువ డబ్బులు వస్తాయి సార్. మీరు ముందే మమ్మల్ని పిలిచేసి చూపించేసుకుంటే మాకేం రావు. చెప్పండి, ఎక్కువ అర్థమైందా? డబ్బులు రావు. అలాగే మన జీవితాన్ని మనం సరి చేసుకుంటామని చూసామనుకోండి, మన సమస్యలు ఏమవుతాయి? బాగా చెప్పావు తల్లి, చెప్పండి ఏమవుతాయి? ఇంకా ముదురుతాయి. కానీ దేవుని మీద చెప్పామనుకోండి, దేవునికి అప్పు చెప్పామనుకోండి, ఏమైపోద్ది? అది చిటుకులో అయిపోద్ది. ఇందాక మనం చూసే మన బ్రదర్ ఏం చేస్తున్నాడు? నా బాధలు నా కష్టాలు నేనే చూసుకుంటా అన్నప్పుడు ఏమవుతాయి? తడిసి మోపుడంత అవుతాయి. దేవుని మీద పెట్టేస్తే ఏమైపోద్దండి? చెప్పండి, చిటుకులో పరిష్కారం అయిపోద్ది. కాబట్టి ముందుకెళ్ళిపోదాం. ఇంటికి వెళ్ళి చదువుకోండి. 42వ కీర్తన ఇంకోసారి ఎప్పుడైనా ధ్యానం చేసుకుందాం, ముగించేసుకుందాం. నిరాశ నిస్పృహలో ఉన్న భక్తులు మొదటివారు మోషే. సంఖ్యాకాండం 11:14-15. ఏలియా. మొదటి రాజులు 19:4. 3 దావీదు. కీర్తనలు 42:5. ముగించేసుకుందాం. మరొక్కసారి సెల్ ఫోన్ రెడీ చేసుకోండి. నిరాశకు పరిష్కార మార్గం గుర్తుపెట్టుకోండి. నిరాశ గురించి చెప్పి పరిష్కారం చెప్పకపోతే నేను లోపం చేసినోడు అవుతా. ఈ మాట చూసి మనం ముగించుకుందాం. పెట్టండి. నిరాశ నిరుత్సాహమును జయించు విధానం. నిరాశ మరి నిరుత్సాహమును జయించు విధానం. పెట్టండి. దేవుని సన్నిధిని ఆశ్రయించుట. దేవుని సన్నిధిలోనికి వెళ్ళి ఆయన సన్నిధిలో మన అంశములు చెప్పితే నిరాశ నిరుత్సాహమునకు దేవుడే పరిష్కారం. నెంబర్ 2, ప్రార్థన మరియు విజ్ఞాపనము. చెప్పండి, ప్రార్థన మరియు మీ ప్రతి అంశమును ప్రార్థన ద్వారా దేవునికి చెప్పుకునేటప్పుడు జ్ఞానానికి మించిన క్రీస్తు సమాధానం మీ హృదయములకు మీ తలంపులకు కావలి ఉండును అంటారండి పౌలు భక్తుడు. ప్రార్థన మరియు విజ్ఞాపన. 3వది, ప్రభు ద్వారా బలపరచబడుట. అందరూ చెప్పండి, ప్రభు ద్వారా బలపరచబడుట. పౌలు గారు అంట, నన్ను బలపరచువాని యందే నేను సమస్తమును సాధించగలను. ప్రభు ద్వారా బలపరచబడుట. 4వది, భక్తుల ద్వారా ప్రోత్సాహం పొందుకొనుట. మీలో ఎవరికైనా శ్రమ కలిగినా ప్రార్థన చేసుకోండి, దేవునితో చెప్పుకోండి. దేవుని సన్నిధిని ఆశ్రయించుట. రెఫరెన్స్ రాసుకోండి. ద్వితీయోపదేశ కాండం 31:8. 2 ప్రార్థన మరియు విజ్ఞాపన. రెఫరెన్స్ రాసుకోండి. ఫిలిప్పీ 4:6-7. అది నేను రెఫరెన్స్ ఇప్పుడు గుర్తుకొచ్చిందండి. ఫిలిప్పీ 4:6-7. 3వది,
ప్రభువు ద్వారా బలపరచబడుట. ఫిలిప్పీ 4:13. ఫిలిప్పీ 4:13. నెక్స్ట్, భక్తుల ద్వారా ప్రోత్సాహం పొందుట. హెబ్రీ 10:24-25. ఇంకోసారి చెప్తున్నా, హెబ్రీ 10:24-25. చివరిగా దేవుని వాక్య ప్రమాణములను నమ్ముట, దేవుని వాగ్దానములను నమ్ముట. రోమా 15:13. అందులో లేవు, దయచేసి రాసుకున్నాడు ఆవిడలో, అందులో పెట్టలేకపోయాం, రాసేసుకోండి. రోమా 15:13. ముగించేసుకుందాం. వినండి, ఒక వాస్తవ సంఘటన పోయిన వారమే జరిగింది. ముగించేసుకుందాం, వినండి. బొలీవియా దేశములో ఒక కుటుంబం చిన్న విమానములో ప్రయాణం చేస్తూ ఉన్నారు. ఆకాశంలో విమానం ఏమైందో బద్దలైపోయింది. విమాన ప్రయాణం సుఖం అనుకుంటారు, అలాగూ గాలిలో వెళ్తూ ఉండగా విమానం బద్దలైపోయిందంట. రాత్రి అడవిలో పడిపోయింది విమానం, మొక్కలు సెక్కలైపోయింది. ఈ కుటుంబం అంటండి, అడవిలో మొసళ్ళు పొంచి ఉన్న అడవిలో విమానం కూలిపోతే అక్కడ ఒక చిన్న నదిలో వీళ్ళు పడిపోయి ఆ విమానం యొక్క శిఖలాలలో, విమానం డబ్బా రేకుల మీద 36 గంటలు కూర్చున్నారంటండి. ఎన్ని గంటలు? 36 గంటలు. 36 గంటలు అంటే రోజున్నర ఆ డబ్బా రేకుల మీద కూర్చున్నారంట. చుట్టూ మొసళ్ళు ముందుకు వస్తున్నాయంట. ముందుకు వస్తుంటే వీళ్ళంట సెల్ ఫోన్ తీసుకొని సెల్ ఫోన్ లైట్లో తరుముతున్నారంటండి. ఈలోగా ఆ విమానం యొక్క పెట్రోల్ ఆ నదిలో పడటం బట్టి వీళ్ళ అదృష్టం శాతం ఆ పెట్రోల్ వాసనకి అవి దూరంగా వెళ్ళిపోయినాయి అంట. చిన్న సెల్ ఫోన్ లైట్లో ఎంతసేపు ఉన్నారంట? ఎందుకు ఇది చెప్పాల్సి వచ్చింది ఇప్పుడంటే, నశించిపోతున్నా కానీ వారి హృదయంలో ఏం చోటు చేసుకోవాలా? నిరాశ, నిస్పృహ. వారు ఎట్లా ఉన్నారండి? ధైర్యంగా ఉన్నారు కాబట్టి వాళ్ళు బట్టగట్టి మళ్ళీ గమ్యం చేరి మళ్ళీ జీవితం కొనసాగించాడు. కాబట్టి నిరుత్సాహం, మేము భయపడినా కానీ ఏం పడం? చెప్పండి గట్టిగా, దిగులు పడం. దిగులు అనగా పదే పదే దాని గురించి మనసులో తప్పించుట, తలపోసుకునుట, వెనక్కి తిప్పి ముందు తిప్పి అటు జరిపి ఇటు జరిపి దాన్ని మాంసంలాగా కోడిలాగా చీల్చి చెండాడి దాని పరిస్థితులు అన్నీ చూస్తే మన బుర్ర ఏమైపోద్ది? మొక్క చెక్కలైపోద్ది. చూడండి, ముగించేసుకుందాం. పెట్టండి బాబు. Wheels facing up, submerged in water and surrounded by alligators. The smallest slither of the aircraft's underbelly, the only comfort for its passengers. It is here they balanced for 36 hours, waiting to be rescued. The pilot said engine failure led to a crash landing in a predator-infested swamp. He said, "The alligators, that's their habitat and nothing goes in it. Huge alligators and their size. They were 3 to 4 meters. We didn't sleep at all. I still had a phone because the others lost theirs underwater. So with my flashlight, I kept illuminating the alligators because they were around us. But thanks to the gasoline contaminating the water and its smell, they didn't get to us. They stayed 3 to 4 meters away from us and stayed there all day and night, but never got to us." The survivors' ordeal is evident on their faces in this photograph taken just moments after the rescue. 3 women, a child, and their pilot. His mother described her anguish.
Solo quiero verlo. I just want to see him. It was nights without sleep, days without sleep, and time that came to a stop. Their journey had started on Thursday in Baures in northern Bolivia. The plane was on its way to the city of Trinidad before losing signal over El Beni, the country's lowlands region. It is the second least populated area and required careful coordination to plan the rescue. Bastante emocionado por la noticia. In some moments, many theories were handled. There was రైట్ మోకరిద్దాం. వారు 12 అడుగుల ముసళ్ళతో యుద్ధం ఆడి 36 గంటలు జీవించారంట. ధైర్యం నిబ్బరం అంటే మోకరిద్దాం, ప్రభువుని తలంచుకుందాం, ప్రభు వైపు చూద్దాం.